నమస్తే అండి. నేను ఆకుకూరలు కోసుకుంటానికి పైకి వెళ్తున్నాను. నేను రోజు మొక్కలకి ఇచ్చే లిక్విడ్స్ చూపిస్తాను రండి. బెల్లము, మన ఇంట్లో పుచ్చకాయ జ్యూస్, మన పుచ్చకాయలు తిన్నాక దాన్ని మిక్సీ చేసేసి, మామిడికాయలు ఇగోండి, బుడగలు చూడండి ఎట్లా వస్తున్నాయో, చక్కగా పులుస్తుంది. ఆ పులిసిన నీళ్లు రోజు ఇగోండి 5 లీటర్స్, దాంతో 2 బకెట్లు ఈ డ్రమ్లో పోస్తున్నాను. పోసి మరలా పోస్తాయి. ఎంత బాగున్నాయో చూడండి, అసలు నీళ్ళు చూడండి ఒక్కసారి ఎంత బాగానో. వారానికి ఒకరోజు కిలో బెల్లం వేస్తున్నా. అందుకు ఆకుకూరలు అన్నీ మామూలు పశువుల ఎరువు అంతే. నేను ఎండాకాలం ఇస్తుంటే, ఎండాకాలం నా మిరియాల మొక్కలు పైన ఎండలో పెడితే ఆకులన్నీ అయిపోయి, మిరియాలు కాఫీ చెట్టు ఈ 3 మొక్కలను అర్జెంటుగా కిందకి తీసుకొచ్చి, నీళ్ళు ఎక్కువ అవుతున్నా కూడా చెట్లు చనిపోతాయి. అందుకని తెచ్చి అంకుల్కి చెప్పాను, నీళ్ళు అసలు పోయొద్దంటే మీ అంకులు స్ప్రే చేస్తున్నారు ఆకుల మీద. చక్కగా చిగురు వచ్చింది. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఫస్ట్ భయం వేసింది నాకు. ఇదిగోండి, నేనేం చేస్తానంటే విత్తనాలు ఇదిగోండి బీర మొక్కలు వస్తున్నాయి. చక్కగా తీసుకెళ్ళి నేను గ్రో బ్యాగుల్లో పెట్టేసుకుంటా. చక్కగా మొలుస్తుంది. ఇది కాకర పెట్టేశాను, ఒక విత్తనం మిగిలింది. ఇదిగోండి బీరలు. కాఫీ చెట్టు అంతా ఎండిపోతే తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇదిగోండి ఇట్లా అయిపోయింది. ఇదిగో చూసారా, దగ్గరికి రండి. ఇదిగోండి ఇట్లా అసలు మిల్లీ బగ్స్ పట్టి అసలు ఎండకు తట్టుకోలేకపోయింది. ఇది ఇట్లా ఎండిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు చిగురులు వచ్చి మంచిగా ఉంది. అందుకు నేల కింద పెట్టేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇదిగోండి పద్మ అంటే ఇట్లా సంచి ఎందుకు కడతారు అని అడిగారు. నాకు ఇది పేపర్ ఫ్లవర్ మొక్క. మొత్తం నేను మొక్కలు మారుస్తుంటే పైకి వచ్చేసింది, అసలు రూట్స్ లేవు. అందుకని తెచ్చి దీంట్లో పెట్టాను. ఇదిగోండి అసలు చిగుర్లు చూడండి, ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి చిగుర్లు. ఇదిగోండి ఎంత బాగా బతికింది. అట్లా చక్కగా మనం ఒక్కసారి పెట్టేసి నీళ్ళు పోస్తే చిగుర్లు వస్తాయి. ఇంకో 10 రోజుల తర్వాత తీస్తా. ఇదిగోండి బచ్చలు చూడండి ఎంత బాగుందో. బచ్చలు కూడా కోసుకుందాం. ఇక్కడి నుంచే కోస్తున్నా నేను. ఎంత బాగుందో అసలు. చూసారా, ఇట్లా చచ్చిపోతున్న మొక్కల్ని నేను ఇట్లా సంచి కట్టి సేవ్ చేసుకుంటాను. ఇదిగోండి ములగ తోట పెట్టాలని చెప్పి వీటిల్లో ములగ గింజలు పెట్టా, కంపోస్ట్ తయారు చేసుకుని. ఇదిగోండి ఎండు ఆకులు, ఎండు పుల్లలు. దాని గురించి ఆలోచిస్తున్నా. కంపోస్ట్ చేస్తానికి ప్లేస్ లేదు. కంపోస్ట్ చూపిస్తాను ఒకసారి రండి. కంపోస్ట్ ఎట్లా చేశాను అనేది చెద్దురు కానీ. దానిమ్మకాయలు, ఇక్కడ మెంతికూర జల్లుకున్నా. మెంతికూర వస్తున్నాయి పైకి, నీళ్ళు చల్లేస్తాను. దానిమ్మ ఎంత బాగుందో చూడండి. ఇటండి కంపోస్ట్ ఒకసారి ఇటండి. గన్ని బ్యాగులు వేసి నీళ్ళు చల్లుతా వానపాములకి. ఇదిగోండి పుచ్చకాయలు. ఇదిగోండి ఇక్కడ మామిడికాయలు ఇట్లా సంచి కట్టుకున్నాం. కింద పెద్ద పెద్ద కాయలు కొట్టేస్తున్నాయి అవి. అదిగోండి రాలిపోయింది చూసారా. ఇంకొకటి ఉంది అక్కడ వెనకమాల, ఇంకోటి కూడా పండింది. ఇట్లా చేసుకుంటున్నాం. ఉడతలు అయితే అమ్మో వీళ్ళు పెరిగిపోయినాయి. అసలు అటు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాయి. తిరిగి మరలా వాటిని నేను మొక్కలకి ఇస్తున్నా. అదిగండి అట్లా ఊరికే కొన్ని సేవ్ చేసుకుంటున్నాం. పుదీనా ఆకుకూరలు కోసుకుందాం. ఇక్కడ కూర్చున్నాను. ఇదిగోండి రోడ్డు మీద దొరికిన దొండ చెట్టు చూడండి ఎట్ట బాగా పాకుతుందో. నాకు కనపడటానికే రాత్రి 10ంటికి మేము బయటికి వెళ్తే నడుచుకుంటూ వస్తే దొరుకుతాం ఏంటండి, విచిత్రంగా ఉంది ఇది. అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు మళ్ళీ ఒక రోడ్డు మీద ఏమన్నా తీగ పరేశారో ఏమో తెలీదు. అసలు ఎట్ట పాకుతుందో. ఇదిగోండి ఇక్కడ పొట్ల మొక్కలు మొలిసినాయి నాకు. దీంట్లో జాగ్రత్తగా తీసేసి మొత్తం ఈ ఆకుకూరలన్నీ తీసేస్తున్నాను. నాకు ఎందుకు అంటే పొట్ల మొక్క కావాలి నాకు, ఇంపార్టెంట్. ఇదిగోండి ఇట్లా ఉంది చూడండి. ఇదిగోండి ఆకుకూర నేను కోసి మీకు లెంగ్తీ అవ్వద్దు, కోసేస్తాను. పుదీనా కోసేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ తీసేస్తున్నా. భలే ఉందండి, చాలా జాగ్రత్త తీయాలి.
మే 14వ తారీఖు ఈరోజు ఎంత బాగా ఉందో చూడండి. పుదీనా అసలు సూపర్గా వస్తుంది. మనం ఎంత కట్ చేస్తే అంత బాగా పెరుగుతుందండి. నేను పచ్చడి చేస్తానికి కట్ చేసుకుంటున్నా. అసలు చాలా బాగుంది. ఎండాకాలంలో ఈరోజు మే 14 ఆకుకూరలు చూడండి అసలు ఎట్టా ఉన్నాయో మన మిద్దె తోటలో. చక్కగా నేను చూపించినవి ఇస్తున్నాను. పుచ్చకాయలు మనం తింటాం కదా, ఏ ఫ్రూట్ వేస్ట్ చేయకుండా మిక్సీ కొట్టేస్తున్నా. తొక్కంతా కొట్టేసి నీళ్ళల్లో కలుపుతున్నాను. లేకపోతే చిన్న చిన్న పీసులు కోసేసి వానపాములకి ఆహారంగా పెట్టేస్తున్నా. అసలు పక్షులు ఎంత అందంగా మన మిద్దె తోటలో సందడి చేస్తున్నాయో. భగవంతుడికి పువ్వులు చూడండి, చక్కగా మందార పూలు బాగా, అంటే బాగా అని కాదు, మన దేవుడికి మట్టికి పెట్టుకుంటానికి మంచిగా వస్తున్నాయి. ఎంత పుదీనా అండి. చక్కగా ఎండు కొబ్బరి వేసేసి పచ్చి కొబ్బరి వేసేసుకుని టమాటాలు కానీ ఏదైనా వేసుకుని చేసుకోవచ్చు. నేను మీకు కొబ్బరి వేసి చూపిస్తాను ఈసారి. నేను చెప్పాను కదా, కన్యాకుమారి నుంచి కొబ్బరి కొట్టుకుంటే తీసి తెప్పించాను, వచ్చినాయి. నేను మీకు అవి కూడా చూపించాలి. పద్మాంటి నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు కొయ్యి పద్మాంటి, మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నువ్వు బోరు గీరు అనమాక అన్నీ రాశారు. నాకు ఎంత సంతోషం అనిపించిందో. నిజం, మేము పండించలేకపోతున్నాం, నువ్వు పండిస్తున్నావు. సమ్మర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు హాయిగా కూర్చుని అంటున్నారు. అందుకే మీ అందరూ నా పక్కన ఉన్నారని ఫీలింగ్తోనే నేను ఇట్లా కోస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేస్తాను, మన దగ్గర పశువుల ఎరువు లేదనుకోండి, ఆర్గానిక్ మాన్యూర్ ఉంది కదా, సంజయ్ మేడం గారు అలా గ్రాన్యూల్స్ అవి వేసేసుకుంటా. కంపల్సరీ హార్వెస్ట్ చేసినాక వేయాలి ఏదో ఒక పోషకాలు. ఇప్పుడు లిక్విడ్స్ ఇస్తున్నాను కాబట్టి నేనైతే వేయను, ఆ లిక్విడ్సే సరిపోతాయి నాకు. లిక్విడ్స్కే ఇంత బాగా ఆకుకూరలు వస్తున్నాయి చూడండి. అసలు డిప్ప చూడండి ఎట్ట ఉందో. దీంట్లో ఏం వేయలే నేను. మనం తీసేసిన చిక్కుడు పాదులు అవి చూశారు కదా, అయ్యే వేసి వీడియో ఉంది. నేను ప్రతిదీ మీకు వీడియో పెడుతున్నాను. ఎంత మంచి వాసన వస్తుందో పుదీనా. నాకు చాలా ఇష్టం. నీకు ఇష్టం లేని ఏంటి చెప్పు పద్మాంటి అంటారు. ఈ సంవత్సరం ఎండలు ఎంత బాగా వేస్తున్నాయండి. వాటర్ కూడా నేను చాలా తక్కువ ఇస్తున్నాను మొక్కలకి, ఎందుకంటే జల్లుతున్నాను. మొక్కకి నీరు అవసరం, తేమ అవసరం, అంతేగాని నీరు కింద కారిపోయేటట్టు అయితే ఇవ్వట్లా. ఇప్పుడు ఇవ్వాలి, ఇంకా ఇవ్వాల మొక్కలకి నీళ్ళు. ఎన్ని రూపాయలు పుదీనా ఎంత రేటు ఉందో కూడా నాకు తెలీదు. ఎంత వచ్చిందో చూడండి. ఎంత హ్యాపీగానో. ఒక 3 రోజులు వస్తుంది పచ్చడి చేసుకుంటే. అసలు మన మిద్దె తోటలో దానిమ్మకాయలు కోస్తే దానిమ్మ విత్తనాలు ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయో. అసలు భలే హ్యాపీ అనిపించింది. మొన్న 2 దానిమ్మకాయలు కోసుకున్నాను కదా, మరలా పండినయేమో చూద్దాం. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చచ్చిపోతుంది, అందుకే కొయ్యాలి. కోసిన కొద్దికి మనకు చిగురు వస్తుంది. ఎప్పుడైనా సరే ఆకుకూర కోస్తూ ఉండాలి, కోస్తూ ఉంటేనే చిగురు వస్తుంది. ఇవన్నీ కిందకి వెళ్ళి ఒలుసుకుంటాం, ఖాళీ ఉన్నప్పుడు ఒలుస్తా. ఇదిగోండి ఎంత బాగుందో చిగురు చూడండి. మరలా 10 రోజులకి మరలా వచ్చేస్తుంది. ఆ నీళ్ళే పోస్తా, నేనైతే ఏమి వేయను ఈసారి. అంతే, అయిపోయింది. ఎంత హ్యాపీ, ఎంత హ్యాపీ, ఎంత హ్యాపీ చెప్పండి. పుదీనా డిప్పడు అసలు ఎంత బాగుందో చూడండి. పుదీనా కోసేసుకున్నాం. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉంది. బచ్చల కూర కోసుకుందాము. తోటకూర ఇంకో రోజు కోసుకుందామండి. నాకు తోటకూర మళ్ళీ ఎందుకు ఫ్రెష్గా కోసుకుంటాను. ఇదిగోండి యాలక్కాయలు పువ్వులు వస్తున్నాయి కానీ కాయ నిలబడట్లేదు. ఇదిగోండి మొగ్గలు. యాలక్కాయలు అయితే కింద నుంచి వస్తాయి. ఇది కొత్త రకం అని చెప్పారు మనకి. అట్లాగే పదండి. ఏమండి, పచ్చిమిర్చి నేను విత్తనాలు చల్లితే మొలిసినవి. రైతులు నష్టపోతున్నారు అనడానికి విత్తనాలే. ఎంత బాగా పెరిగినాయో. పువ్వు అయితే రాలేదండి. ఇక నాకు తెలిసి ఇవి అయితే రిమూవ్ చేయాల్సిందే, ఈ పచ్చిమిర్చి అయితే. మామిడి చెట్టు చిగురులు చూడండి ఎంత బాగా వస్తుందో. చిన్న బకెట్లో పెట్టాను. బచ్చలు కోసుకుందామండి. బచ్చలే పప్పు వేస్తాను. ఇది దీని మీదకి వచ్చింది. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి నాకు బచ్చలి. ఇట్లా కోసేసుకుంటా.
ఎక్కడ బచ్చలు ఉంటే అక్కడ కోసుకుంటే అది ఇది సరిపోతుంది. ఆకుకూరలు ఎంత బాగా వచ్చినాయో చూసారుగా. చూడండి బచ్చలి, ఇంకా బచ్చల కూర కోసేసి ఆపేస్తాను. ఇక్కడ వేరే చూపిస్తాను మీకు. ఎంత బాగుందో చూడండి. ఇగోండి తమ్మకాయలు మట్టికి ఈసారి తమ్మ మొక్కలు పెట్టాను. తమ్మ ఎంత బాగా పెరుగుతుందో చూడండి. ఇదిగండి ఇక్కడ ములక్కాయ కోసుకున్నాం. ఇది అందుతుంది, ఇంకోటి అందుతుందో లేదు, అందదు. అది అంకుల్ కొయ్యాల్సిందే. అది కూడా కొయ్యొచ్చు, అది కోస్తా చూస్తాను. ఎంత బాగున్నాయో చూడండి. ములగ చెట్టు మట్టికి భలే ఉంది. నేల మీద ములగ చెట్టు అయితే ఒక కాయ కోసాము, ఇప్పుడు 2 కాయలు కోసాము. ఇది మన కుండీలో కాయ. ఇది అది అంకుల్ జాగ్రత్త కోస్తున్నారు. ములక్కాయలు కొనకుండా మన మిద్దె తోటలో ములక్కాయలు. ఇదిగోండి ములగ చెట్టు చూడండి ఎంత హైటో. కాయాలే కానీ కోస్తాను నేను. కాస్తుంది గ్యారంటీగా. ఇది కొంచెం లేటుగా కాస్తుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత పొడవుగా ఉందో. భలే ఉంటుంది. మా ఇంట్లో ములక్కాయలు మట్టి అందరం ఫ్యాన్సే అండి. నేను విత్తనానికి ఉంచుకున్నాను. నాకు విత్తనాలు కావాలి. బీరకాయలు విత్తనం కొండంటే 20 రూపాయలకి 5 విత్తనాలు పెడుతున్నారు. సరే నేను మన ఇంట్లో మంచి కాసింది కాయ, చాలా బాగుంది, బరువు కూడా ఉంది. ఇదిగోండి విత్తనానికి ఉంచుకున్నాను నేను. ఇవి నాకు విత్తనాలు సంవత్సరం వచ్చేస్తే జాగ్రత్తగా సేవ్ చేసుకుంటా. పద్మాంటి విత్తనాలు పంపించమని అడుగుతున్నారు, ఏమనుకోవద్దండి. నేను విత్తనాలు ఇన్ని పనులు చేస్తాంలో విత్తనాలు నేను పూరు చేయలేను. అందుకని మీ అందరికీ నేను విత్తనాలు ఇవ్వలేకపోతున్నా. చాలా బాగుంది బీరకాయ. ఇట్లా కట్టుకుంటా కాటన్ చీరలో. పద్మాంటి నువ్వు కాటన్ చీరలు కొనుక్కున్నావు, కట్టుకోలేదేంటని రాశారు. కాటన్ చీర కట్టుకొని పని చేస్తే మిద్దె తోటల్లో మొత్తం మట్టి మట్టి. మన ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. అందుకని నాకు ఈ చీరలు అలవాటు అయిపోయినాయి. అది కాటన్ చీరలు కట్టుకోలేకపోయానండి. ఇదిగోండి కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసేద్దాం. అనవసరంగా ముదిరిపోతున్నాయి, ఎందుకు వేస్ట్. వంకాయ, ములక్కాయ, టమాటా సూపర్ కాంబినేషను. ఇవన్నీ తెల్ల వంకాయలు అయితే ఉన్నాయి. ఇగోండి తెల్ల వంకాయలు బాగా వచ్చినాయి. అసలు ఒక్కసారి మన తోట చూడండి ఎంత పచ్చగా ఉందో ఎండాకాలం. ఇగోండి నేను కోసిన వంకాయలు ఇన్ని వచ్చినాయి. చీర వేసి పెట్టుకున్నా, ఫుల్ అయిపోయినాయి. పావు కిలో 1/2 కిలో వచ్చినాయి వంకాయలు. వంకాయలు 1/2 కిలో వచ్చేసినాయి అండి. మనకి ఎంత తక్కువ వేసినా. దొండకాయలు ఎక్కడ ఉందండి? ఈ కాయలు భలే టేస్ట్ ఉంది. ఈ వంకాయ దొండకాయలు బీరేమో ఆకులన్నీ తీసేయమంటారు. ఏమోనండి ఎండకి ఎండిపోతున్నాయి. ఇగో ఎన్ని కాయలు. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కోసుకుంటాం వలన మీకు నేను చూపిస్తున్నా. దొండకాయలు ఎప్పుడు మనకి ఎట్లా అంటే పూతకి పింద కాయ అవుతుంది. ఇదిగోండి ఇక దొండ పందిరి భలే వేసావు పద్మాంటి, భలే వేసావు అన్నారు అందరూ. ఎండాకాలం కూడా మనకి ఎంత బాగా కాయలు కాస్తున్నాయి అంటే మనకు సంతోషమే. ఇదిగోండి నాటు దొండ లేదా పద్మాంటి అన్నారు. ఇదిగోండి ఉందండి, ఇది కూడా బాగుంది. ఇదిగోండి 2 కాయలు వచ్చినాయి. ఎక్కడ ఉంటాయి, ఇట్లా ఎత్తుక్కోవాలి. తక్కువ ప్లేస్లో ఇన్ని పండిస్తున్నాం కదా, ఇన్ని కాయలు. ఇదిగో భలే ఉంది. దొండకాయ చూడండి ఎంత పొడవు అయితే భలే బాగుంటుంది. సొత్త ఇన్ని వచ్చేసినాయి దొండకాయలు.
ఎన్ని దొండకాయలు వచ్చినాయి చూసారా, ఇట్లా పండిపోతున్నాయి. ఇట్లా ఎన్ని వచ్చినాయి చూడండి. పట్టుకెళ్దాం అక్కడికి. తోటకూర ఎంత బాగుందో చూడండి. ఇన్ని కూరగాయలు పండించాను కానీ నేను మన మిద్దె తోటలో గోరుచిక్కుడు పండించాలని ఎన్నిసార్లు పెట్టినా మొక్కలు మొలవల. ఇదిగోండి ఒక మొక్క మొలిసింది. దీన్ని జాగ్రత్తగా బతికించాలి, గోరుచిక్కుడిని కాయలు కాంచాలి. అసలు యాపిల్ ఈ సంవత్సరం పూసినన్ని పూలు ఎప్పుడు పూయలే, ఎండకి అల్లాడిపోయినాయి. ఇగోండి ఎట్టబోతున్నాయి చూడండి. అసలు చెట్టు నిండా యాపిల్ పువ్వులే కానీ అల్లాడిపోతున్నాయి. అసలు విపరీతం. ఇదిగోండి చెట్టు అంతా యాపిల్ పువ్వులే. అసలు ఎంత విపరీతంగా పూసినాయో, కాయగా మారలేకపోయినాయి పాపం. ఏం చేస్తాం, వాతావరణం అనుకూలత అంత లేదు. ఎంత ఎండలకి తట్టుకోలేకపోతుంది. అసలు గులాబీలు ఒకటేంటి, ఇదిగోండి ఎన్ని పిందెలు వేసినాయి. ఎట్లా ఎండిపోతుందో నాకు ఎంత బాధేస్తుందో. ఎట్లా ఎండిపోతుంటే జాన్ చెట్లతో ఒకటి భలే డేంజరు. ఎంత బాగా చూసినా నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లం వస్తుంది. నులుపులు మన ఈ నెమటోడ్స్ ఉంటాయి, అవి ప్రాబ్లమే. అందుకే మట్టిలో కంపల్సరీ జీవన ఎరువులు కలపాలి వర్షాకాలం మట్టికి. ఇగోండి వాళ్ళ మనకు వచ్చిన కూరగాయలు. తోటకూర చూసారుగా, కొయ్యలే బాబు, ఇంకా రేపు కోసుకుంటాను. ఇగోండి దొండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇగోండి దొండకాయలు, ఇదిగో చెట్టును పండిన మామిడికాయలు, పుదీనా, పాలకూర, బచ్చల కూర దీంట్లో ఉంది, చుక్క కూర ఉంది. 3 సరిపోతాయి ఆకుకూరలు. ఇంకో రోజు ఆకుకూర కోసుకుంటా. ఎండాకాలం ఇన్ని వచ్చినాయి కూరగాయలు. హ్యాపీ కదండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి. కానీ ఏమున్నాయండి బాబు, అసలు దొండకాయలు ఏమున్నాయి, ములక్కాయలు ఎంత రుచిగా ఉంటున్నాయి అంటే అసలు 5 నిమిషాల్లో కూరలు అయిపోతున్నాయండి. 5 నిమిషాలు. బచ్చల కూర, రారాజు బచ్చలి ఎన్ని డిప్పలు తెచ్చినా సరిపోవట్లేదు. ఇంకో డిప్ప తెచ్చానా. ఏం అందంగా ఉన్నాయండి ఎడీనియంలు, సూపర్గా ఉన్నాయి. ఇదిగోండి 3 డిప్పలు అయినాయండి మన కూరగాయలు. 3 డిప్పలు. ఇంకో డిప్ప ఎక్కడ ఉందా అని ఎత్తుక్కొచ్చాను. 3 డిప్పలు. ఈ పట్టుకెళ్ళాలన్నా కిందకి అంకుల్ సపోర్ట్ కావాలి.